జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతిలో భక్తి మరియు ఆధునిక సంగీతాన్ని సమన్వయం చేస్తూ నిర్వహించిన గోవింద భజన క్లబ్బింగ్ కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. శ్రీ కన్వెన్షన్ లో ఘనంగా నిర్వహించిన ఈ వేడుకలో గోవింద నామస్మరణలతో భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు. యువతను ఆకర్షించేలా ప్రత్యేక ఏర్పాటు చేయగా కుటుంబ సమేతంగా పాల్గొనేలా ఫ్యామిలీ ఫ్రెండ్లీ వాతావరణాన్ని కల్పించారు. తిరుపతిలో తొలిసారిగా నిర్వహించిన గోవింద భజన క్లబ్బింగ్ కార్యక్రమం భక్తులకు విశేషంగా ఆకట్టుకుంది. శ్రీ కన్వెన్షన్ లో అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో భజనలను ఆధునిక సంగీత వాతావరణంతో సమ్మిళితం చేశారు. హరే రామ హరే కృష్ణ గోవింద నామస్మరణలతో యువతలో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించేలా ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించారు. భక్తి సంగీతంతో పాటు ఆధ్యాత్మిక సందేశాలను అందిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆల్కహాల్ స్మోకింగ్ డ్రగ్స్ కు పూర్తిగా నిషేధం విధించి కుటుంబ సమేతంగా పాల్గొనేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో విజయవంతమైన ఈ కాన్సెప్ట్ ను తొలిసారిగా తిరుపతిలో ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై గోవింద నామస్మరణలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో కార్తికేయ ట్రస్ట్ మచిలీపట్నం వారి సహకారం కీలకంగా నిలిచింది. सिद्ध्यर्थं मम जातक वशः राम नाम वरानने सहस्रनाम अघोरेभ्यो नमस्ते अस्तु. राम नाम वरानने आंजनेयाय नमः. राम जय गोविंद गोविंद गोविंद. శ్రీవారి పాద పద్మాల చెంత ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం జరుపుకోవటం నిజంగా మనందరి అదృష్టం కాదా అండి?
కాన్సెప్ట్ చాలా ప్రజాదరణ పొందింది. ఇప్పుడున్న యువత అనేక రకాలైనటి కడదారులు వెళ్తూ ఉన్నారు. వాళ్ళందరినీ మళ్ళీ మన ధర్మం వైపు తీసుకొచ్చి సక్రమైన మార్గంలో నడుపుతూ వాళ్ళ కుటుంబ విలువలను, ఆధ్యాత్మిక విలువలను వాళ్ళకి అందించే భాగంలో ఈ మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరమని, యువతకి సరైన దిశానిర్దేశం చేయడానికి చాలా ఉపయోగపడతాయని వారు కూడా పేర్కొన్నారు. ఇలాంటి తరుణంలో భారతదేశ వ్యాప్తంగా కొంతమంది యువకులు ముందుకొచ్చి ఇలాంటి భజన్ క్లబ్బింగ్ కార్యక్రమాలు చేపట్టారు. సో అందులో భాగంగా తిరుపతిలో మేము మొట్టమొదటిసారిగా ఈ గోవిందా భజన్ క్లబ్ని ఈరోజు నిర్వహిస్తున్నాం. మా ముఖ్య ఉద్దేశం తిరుపతిలో ఉన్న అందరు ప్రజలు, యువత ఈ మహాయజ్ఞంలో పాల్గొని వాళ్ళ ఇంటికి మనశ్శాంతిని, ఇలాంటి ఒత్తిడి జీవితం నుంచి అధిగమించి కాస్త ఉపశమనం పొంది ఇంటికి మంచి శక్తిని, ఆధ్యాత్మికతను తీసుకెళ్లాలని ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. ఈ ప్రోగ్రాం నిర్వహించే ప్రాంతంలో మంది మాకు సహకరించారు. సో మాకు ఈ సహకారంలో మాకు కార్తికేయ బృందం నుంచి, మచిలీపట్నం నుంచి కార్తికేయ ట్రస్ట్ వారు, అలాగే హైదరాబాద్ నుంచి ఒక బృందము, ఇస్కాన్ తిరుపతి వాళ్ళు కూడా మాకు సహకరించి ఈ కార్యక్రమంలో మాకు సహకరించారు. వాళ్ళందరికీ మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. తిరుపతి ప్రజలందరూ చాలామంది ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇలాంటి ప్రోగ్రాం భవిష్యత్తులో ఒక రెగ్యులర్గా జరగాలని మాకు కూడా ఆకాంక్ష. ఈ ప్రస్థానంలో మా సహాయం చేసిన మీడియా మిత్రులందరూ కూడా సాధారణంగా నమస్కారం తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా పవిత్రమైంది. కానీ భారతీయులందరూ సాంప్రదాయానికి ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి కట్టుబొట్టు పచ్చదనం సాంప్రదాయం ముఖ్యంగా ఏమంటే ఈరోజు మన వాళ్ళందరూ కూడా చాలా విధంగా అన్ని విధాలుగా వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబంలోనూ కూడా ఒక ఆవు, ఒక మేక, ఒక కుక్క, ఒక పిల్లి, నాన్న, అవ్వ, తాత ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఏదో ఒక నామస్మరణ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఒక గ్రామ దేవత అయితేనే, ఒక రామాలయం అయితేనే ప్రతి ఒక్కరు సాయంకాలం అయితే కూర్చొని చక్కగా భజనలు చేసుకునే కార్యక్రమాలు చేసేవాళ్ళు. అలాంటి మన భారతదేశం